హలో అండి. బాగున్నారా? నేను ఇవాళ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చూసేయండి. ఒక దానిలో ఆనియన్స్ వేయించుకొని అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకొని బాగా వేయించుకొని అందులోనే చికెన్ కూడా వేసుకోవాలి. చికెన్ బాగా శుభ్రం చేసుకొని అందులో వేసుకొని కలిపి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి చికెన్ని. అలా చికెన్ మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఇంకా కొంచెం సేపు మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వండి. చూసారా ఎలా కలిపాను? అలా కారము, పసుపు, ఉప్పు మొత్తం పట్టేలాగా వేయించుకొని ఇప్పుడు చూసారా చికెన్ ఎంత బాగా కారం, ఉప్పు అవన్నీ ఎలా పట్టాయో చూసారు కదా, బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని అల్లం పేస్ట్ కూడా దానికి పట్టేలాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. వేయించుకున్నాక మనము ఒక మిక్సీ జార్లో కొన్ని మసాలా దినుసులు వేయించుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దానిని ఇందులో వేసి కలుపుకోవాలి. మసాలా వేసి కలుపుకున్న తర్వాత ఇది బాగా సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. మసాలా అంతా పట్టాలి కదా. ఆ తర్వాత నేను రైస్ ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఆ తర్వాత రైస్ అంతా అందులో వేసుకొని వాటర్ పైన పెట్టుకుంటే అన్నం ఇలా రెడీ అవుతుంది. చూసారా నేను రెడీ చేసేసాను ఆల్రెడీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. బిర్యానీ చికెన్ ముక్కలు లోపల బాగా ఫ్రై అయ్యాయండి. అలా కొంచెం లైట్గా చికెన్ కొంచెం మాడినట్టుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. అస్సలు చూడండి నేనైతే కలపలేకపోతున్నానండి. చెయ్యి కాలిపోతుంది. వేడివేడిగా ఉంది కదా మరి బిర్యానీ. అలా కలిపానండి. అస్సలు చాలా వేడి మీద ఉంది కదా, కలపలేకపోయాను. చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. చాలా బాగుంది కదా బిర్యానీ. మీరు ఎలా చేస్తారు? ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండి. ఏ ఏ మనం ఎక్కువగా వేసుకొని లాంగ్ ప్రాసెస్ చేసే అంత పని లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. నేను చేసింది బాస్మతి రైస్ కాదండి, నార్మల్ రైస్తో చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.